ప్రైజ్ ద లార్డ్, షలం, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 16వ అధ్యాయం 7వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహవానికి మిత్రులుగా చేయును. ప్రైజ్ గాడ్. ప్రవర్తన. ఇక్కడ నేను తీసుకుంటున్న వర్డ్ ఏంటంటే ఈరోజు ప్రవర్తన. హౌ ఈజ్ యువర్ బిహేవియర్ అండి? యేసయ్యని ఫాలో అవుతున్నారా లేదా మనుషుల్ని ఫాలో అవుతున్నారా? యేసయ్యని ఫాలో అవ్వండి. యేసయ్యని ఫాలో అయితే ఆ యొక్క ఎలా ఉంటుంది హ్యాపీనెస్ అనేది మీరే చూస్తారు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఒక్కసారి యేసయ్య చేసిన మేలుని రుచి చూస్తే యేసయ్యని విడిచిపెట్టరండి. చూడండి, మీకు ఇష్టమైన కర్రీ చేసుకున్నప్పుడు లేదా మీకు ఇష్టమైనది ఏదైనా చేసుకుని తింటున్నప్పుడు అది చాలా హ్యాపీగా తింటారు మీరు కదా. ఎందుకు? మీకు ఇష్టమైనది చేశారు, ఆ రుచి మీరు చూశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం కూడా తినాలనిపిస్తుంది. అలాగే యేసయ్యతో రిలేషన్ పెంచుకున్నాక యేసయ్యతో సహవాసం చేసినప్పుడు మీకు యేసయ్య సమాధానాన్ని ఇస్తారు, మేలునిస్తారు. అప్పుడు ఆ యొక్క రుచి మీరు చూసిన తర్వాత యేసయ్యతో రిలేషన్ బ్రేక్ అనుకోరు. యేసయ్యతో రిలేషన్ ఇంకా పెంచుకోవాలని అనుకుంటారు. సో మీ యొక్క ప్రవర్తన నాలుగు గోళ్ల మధ్యన ఎలా ఉంది, నలుగురు ఉన్నప్పుడు ఎలా ఉందనేది చెక్ చేసుకోండి. హౌ ఈజ్ యువర్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారా? అయితే నేను ఒక ఫార్ములా చెప్తున్నాను, అది చేయండి. ఏంటి అంటే, మీ శత్రువులను ప్రేమించండి. ఎవరైతే మిమ్మల్ని మాటలతో హింసిస్తున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే యేసయ్య మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. ఎవరి వలన మీకు తిట్లు వస్తున్నాయో, ఎవరు మిమ్మల్ని ఊరికనే మాట్లాడుతున్నారో ఆ మాటలే యేసయ్య మీకు దీవెనగా మార్చుతారండి. అండ్ మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు కదా, యేసయ్య ఆ యొక్క క్వాలిటీని చూసి ఇంకా మీ జీవితంలో మంచి మేలులు చేస్తారండి. ఇంకో విషయం చెప్పాలంటే, కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనం, వాళ్ళ ఎదుటే మీకు భోజనం సిద్ధపరుస్తారండి. ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ ఎదుట మీకు భోజనం వేసే సిద్ధపరుస్తారు. చూడండి, సాధారణంగా మనం ఎవరినైనా బర్త్డే పార్టీస్కి పిలిచినప్పుడు, భోజనానికి రండి అని పిలిచినప్పుడు ఎనిమీస్ని పిలవం కదండి. మన ప్రాణ స్నేహితులు కానీ లేదా మన రిలేటివ్స్ని కానీ మన కొలీగ్స్ని కానీ అలా పిలుస్తాం. మరి ఇక్కడ ఈ యొక్క లేఖనం చూడండి, శత్రువుల ఎదుట మీకు భోజనం సిద్ధపరుస్తారు అంటే వాళ్ళ ఎదుటే మీకు ఘనంగా యేసయ్య గొప్ప మిరాకిల్స్ చేస్తారు, మీకు మంచి పేరునిస్తారు, మంచి ఖ్యాతినిస్తారండి. సో అదే శత్రువు మీకు మిత్రుగా కూడా యేసయ్య మార్చగలరండి. సో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. లేదో మిమ్మల్ని అన్నారని బాధపడద్దు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అన్న మాటలకి ఇంకా మీకు దీవెనలు వస్తాయి కానీ నష్టమైతే ఏమీ రాదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే మీ జీవితంలో శత్రువులుగా ఉన్నారో వాళ్ళే రేపటి రోజు వాళ్ళ ఎదురుగుండానే యేసయ్య మిమ్మల్ని నిలబెడతారు. వాళ్ళు కూడా మారి మీరు ఏంటి, ఎంత మంచివారు అన్నది కూడా తెలుసుకుంటారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.